ఏపీలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. విశేష పూజలు, అభిషేకాలతో శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు భక్తులు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, మహానంది ఆలయాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ అధికారులు. భక్తుల రద్దీ దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు ముటలేని ముల్లెవు ఏమిచ్చిన వల్లవు అన్ని ఉండి ఏది లేని ఆది భిక్ష ఉండవు. మహాశివరాత్రి పర్వదినం కావడంతో శ్రీశైలం ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇవాళ ఆది దంపతులకు వాహన సేవలు నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు. నంది వాహన సేవ నిర్వహించనున్నారు. లింగోద్భవాల సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల తర్వాత స్వామివారికి పాగాన అలంకరించనున్నారు. రాత్రి 12 గంటలకు పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం నిర్వహించనున్నారు. పల్నాడు జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరుడి తొలి పూజతో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. కొలను నుంచి బిందె తీర్థం తీసుకొచ్చి కలేశ పూజ నిర్వహించారు ఆలయ అర్చకులు. త్రికోటేశ్వరునికి అభిషేకం నిర్వహించారు. తర్వాత స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. మహానందిలోను భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయం సందడిగా మారింది. త్యాగాల మక్కువ లేదు, భోగాల ధ్యాసే లేదు, శివాయ అంటే చాలు శుభాలు చెంతనవాలు. ముక్కంటిని కనుచూపు, ముల్లోకములను చూపు, అందాలు జగబంధాలు, నిమేని సుమగంధాలు.